పడేసింది కింద. సో 100 రూపీస్ అంట ఇదైతే. అంటే ఫిషెస్ లోపల మనం ఉన్నట్టు స్మెల్ కూడా ఏదైనా మసాలా అయినా నార్మల్ అయినా 50 రూపాయలు అంట. బటర్ కార్న్ మసాలా ఏ వాళ్ళ కిतना जो आपका हमारे यहाँ शेर मिलते हैं, गाय मिलती है, बुद्धा मिलता है. లోపల సౌండ్స్ అయితే భయంకరంగా. ఇది ఓన్లీ 50 రూపీస్. అట్లా 2 రౌండ్లు తిరుగుతాయంట. 5 మినిట్స్ 2 మినిట్స్ అట్లాంటిది ఏం లేదు. 2 రౌండ్. ఇది బాగుంది. 10 మినిట్స్. మనకి ఎక్కడంటే అక్కడ పోలీసులు ఎత్తున్నారు. ఇక్కడ సెక్యూరిటీ అయితే బాగుంది మనకి. పోలీసు 50 రూపీస్ అంట. కొంచెం వేరే మెనూ అయితే వేరేది ఉంది. మెనూ అయితే చూసుకోరు ఉన్నట్టు వీడియోలు ఉన్నట్టు. ఇది 100 బార్గెన్ చేసి తక్కువ అయితే చేస్తారు అంకుల్. ఇవన్నీ మీవేనా? వాటర్. హాయ్, హలో, నమస్తే, వనకం, సలాం వాలేకుం. నేను మీ రామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ వేరెవర్ వాట్ ఎవర్ బై రామ్. అండ్ మనం చాలా బిజీ స్కెడ్యూల్స్లలో ఉంటాం కదా. మన కోసం మనకి ఇప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ వచ్చిందండి. అండ్ నుమాయిష్, ఇది 83వ సంవత్సరం నుమాయిష్ అయితే ఇప్పుడు వచ్చింది. సో ఈ 83వ సంవత్సరంలో మొత్తం ఓవరాల్ 23 ఎకరాలల్లో మొత్తం 2300 పైగా స్టాల్స్ అయితే వచ్చినాయి. ఇవన్నీ స్టాల్స్లలో మనకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఎగ్జిబిషన్ అండి. లైక్ వరల్డ్లో ఇట్లాంటి ఈవెంట్ 46 days ఏ ఈవెంట్ ఉంటుంది ఓన్లీ మన తెలంగాణలో, దట్ ఇన్ హైదరాబాద్లో అయితే ఉంది. సో మనకి చాలా ఫన్ యాక్టివిటీస్, ఫుడ్స్ అండ్ ఈటరీ ఐటమ్స్, అట్లనే చాలా కల్చరల్ ఈవెంట్స్, గేమింగ్ జోన్స్ అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కటైతే ఉంది. అయితే ఇక్కడ చాలా మంచిగా ఉందండి. అయితే అసలు నుమాయిష్ అంటే ఏంది, నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది ఎట్లా వచ్చిందంటే 1938లో మన లాస్ట్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఒక 100 స్టూడెంట్స్తోని, గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్, ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్తోని పబ్లిక్ గార్డెన్స్లో ఫస్ట్ టైం 100 స్టాల్స్తో పెట్టిండు. అక్కడ నుంచి మనకి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి మూవ్ అయింది. సో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అని పేరైతే వచ్చింది. ఇది ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ యాక్చువల్గా అయితే. అంటే నుమాయిష్ అనే పేరు ఎట్లా వచ్చింది అంటే 2009లో దాని పేరు మార్చడం జరిగింది నుమాయిష్ అని. అంటే ఉర్దూలో ఎగ్జిబిషన్కి నుమాయిష్ అంటారు. సో ఓవరాల్ చెప్పడం అయితే జరిగింది నుమాయిష్ అంటే. ఇది అంతా మీకు అయితే చెప్పిన. అండ్ వన్ మోర్ థింగ్ అంటే దీని ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి 40 రూపీస్. ఎవరికైనా 40 రూపాయలు, ట్రాన్స్జెండర్ కానీ ఎవరైనా, చిన్నపిల్లలకు బిలో 5 years వాళ్ళకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్, సీనియర్ సిటిజన్స్కి అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అండ్ దీని టైమింగ్ వచ్చేసి 3 గంటల నుంచి 10:30 వరకు వీక్ డేస్లో. అండ్ వీకెండ్స్ వచ్చేసి 11 వరకు ఉంటుంది, 10 to 11. మన February 15th లాస్ట్ డే అండి. January 1st ఎవ్రీ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇది 83rd నుమాయిష్. అయితే తప్పకుండా వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు మనమైతే. అండ్ పార్కింగ్ అంటారా, టూ మచ్ పార్కింగ్. మీరు ఏం చేస్తారంటే మెట్రోలో వస్తే బెటర్. పార్కింగ్ అయితే ప్లేస్ అయితే దొరుకుతలేదు. మీరు డైరెక్ట్ గాంధీ భవన్ దగ్గర మెట్రోలో దిగిపోతే మీకు డైరెక్ట్ నుమాయిష్ స్టార్ట్ అవుతుంది. నా బెటర్ సజెషన్, నుమాయిష్ మీరు పార్కింగ్ లేకుండా రావాలంటే మీరు మెట్రోలో అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు అమౌంట్ అనేది పెట్టుకోండి. ఆన్లైన్ కట్ట అమౌంట్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేయండి. అండ్ ఇదే ఇట్లా ఉంటుంది మొత్తం. ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే నేను క్లియర్గా చూపిస్తా. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయను. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీకోసం అయితే వచ్చిన నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అమౌంట్ నుంచి అంతా ప్రతి ఒక్కటి చెప్తా. లైక్ అయితే చేయండి వీడియోని మాత్రం. ఫస్ట్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవి ఏముంటుంది చూద్దాం. ఫస్ట్ అయితే ఎంట్రన్స్ దగ్గర నుంచి అయితే వచ్చినాం. ఇది ఎంట్రన్స్ చెకింగ్ చేస్తారు ఇట్లా. ఇక్కడ సెక్యూరిటీ సార్ అయితే ఉన్నారు, ఒకసారి అడుగుదాం. కిదర్ సే సార్ రూట్? ఇక్కడ నుంచి గోషామాల్ రూట్ వస్తుందంట. ఓకే ओके पिस्ता दीवानी इधर का गांधी भवन का रूट है सर? अच्छा अच्छा, पूरा 3 गेट है। और इमरजेंसी कितना है सर? इमरजेंसी के 6 गेट है। 6 गेट है। 3 साइड 2 अच्छा अच्छा, थैंक यू सर. आपका नाम सर? नईम शरीफ. थैंक यू सर. వాలంటీర్ ఇన్ఛార్జ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ మంచి ఫెసిలిటీ అయితే మనకు ఉంది. ఈ బ్యాగ్స్ అయితే మనకి రెంట్ ఇస్తారు, షాపింగ్ కార్ట్. మనం ఏమంటే అవి బ్యాగ్స్లలో క్యారీ చేసుకొని తీసుకొని రావచ్చు. అండ్ వీళ్ళకి బ్యాగ్ ఇచ్చేయచ్చు. మనకి రెంట్ వచ్చేసి ఇక్కడ రాసింది, మెనూ చూసుకోవచ్చు. మళ్ళీ ఎక్కడ డిపాజిట్ చేయాలి భయ? ఇక్కడనేనా? అచ్చా అచ్చా, అంతా అయిపోయినాక ఇక్కడ ఇచ్చేసేయాలి. మంచిగా ఉంది ఇది, ఈ ఫెసిలిటీ అయితే. థ్యాంక్ యూ. సో ఫస్ట్ అయితే నేను లెఫ్ట్ సైడ్ అయితే రావడం జరిగింది, గోషామాల్ రోడ్ సైడ్. ఇక్కడ మొత్తం డ్రెస్సింగ్కి సంబంధించిన ఫ్యాక్టరీ అవుట్లెట్ అయితే ఉన్నాయి. అడిగిన వీళ్ళకి మొత్తం ఫిక్స్డ్ అంట. 149.99, 150, 299. ఇవన్నీ లేడీస్కి అయితే చాలా ఉన్నాయి. లేడీస్కి రిలేటెడ్ అయితే మొత్తం కుర్తా పైజామాస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ అయితే ఫిక్స్డ్ రేట్ అంటారు. సో ఇక్కడ నుమాయిష్లకి ఇట్లా మనం బార్గెన్ ఎంతైనా అంత చేయొచ్చు మోస్ట్లీ అయితే. నేనైతే వీళ్ళకి అడిగిన, వీళ్ళైతే ఫిక్స్డ్ అంటారు. లోపల చూద్దాం ఎట్లుంటుందో. అండ్ ఇక్కడ మీరు చూసేదానికి కిచెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి చాలా. ఇప్పుడు మొత్తం కిచెన్ ఐటమ్స్ kg 379 అంట. దీనికి ఇట్లా ఒక్కసారి చూసొద్దాం మనం.
కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ, ప్లేట్స్, ఇవన్నీ అయితే ఉన్నాయి లోపల. కేజీ సేల్ అనమాట. ప్లేట్స్, ఇంటికి రిలేటెడ్ అయితే ప్లేట్స్ అయితే అన్నీ ఉన్నాయి. పర్ కేజీ ఫిక్స్డ్ రేట్ 379. దీంట్లో అయితే ఏం లేదు, అక్కడ కేజీ ఉంది కదా అట్లా మొత్తం జోకుతారనమాట. కొంచెం ముందుకైతే పోదాం మనం. మొత్తం లేడీస్కి అయితే బాగున్నాయి కుర్తా పైజామాస్ అయితే. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కుర్తా పైజామాస్ ఉన్నాయి. నేను మీకు చెప్పడం మర్చిపోయినా, నాట్ ఓన్లీ మన స్టేట్, ఉత్తరప్రదేశ్ నుంచి అయినా, నార్త్ నుంచి, ఈస్ట్, సౌత్, వెస్ట్ అన్ని స్టేట్స్ నుంచి అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. మొత్తం డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే. గర్ల్స్కి అయితే బాగుంది ఇక్కడ, చూసారు పబ్లిక్. అండ్ ఓన్లీ స్టేట్స్ అనే కాదు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడైతే స్టార్టింగ్లో అయితే మీకు ఇట్లా మస్కటి నుంచి బాదం మిల్క్ ఇవైతే ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ ఫిక్స్డ్ అంటారు, బార్గెన్ చేయాలి ఎంతైనా, ఎంత ఫిక్స్డ్ అయినా. లేడీస్ అయితే బెస్ట్ దీనికి. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెట్స్ అయితే ఉంది. भाई कितना भाई स्पेट्स रेट कितना स्टार्टिंग 100 प्राइस और लास्ट क्या भाई 500 है. बार्गेन करे तो कम करता ना भाई, ये तो अच्छी बात. फिर वेराइटी ఆఫ్ అయితే స్పెట్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. గాగుల్స్ అన్ని 100 రూపీస్ స్టార్ట్ అయితే, తక్కువ అయితే చేస్తా అన్నాడు భయ్యా. भाई फिक्स्ड रेट है, कम करता क्या? होलसेल रेट ठीक है. अच्छा 350 టికెట్. హోల్సేల్ రేట్స్ ఉన్నాయి అంటారు, తక్కువ అయితే చేయరంట. లేడీస్కి అయితే బాగుంది కుర్తా పైజామాస్కి అయితే. ఇది మొత్తం లేడీస్దే ఉంది. ఇక్కడ హ్యాండీ క్రాఫ్టెడ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. లేడీస్కి అయితే బాగుంటుంది. సో ఇదైతే అడుగుదాం. అన్న ఎంతనా ఇది కాస్ట్? 200 రూపీస్ అంట బ్యాగ్ది. సీదా మీరు చూస్తూ చాలా పబ్లిక్ అయితే చాలా ఉంది. అండ్ మన గవర్నమెంట్ ప్రకారం అయితే 25 to 27 lakhs విజిటర్స్ అయితే ఈ 46 days వస్తారంట. అట్లా అంటే డైలీ మనకి తెలిసినంత వరకు 50,000 మంది అయితే ఉంటారు, మినిమం 50,000 మీద. అండ్ వీకెండ్ టైమ్స్లో అయితే 70 వరకైనా ఉంటారని నేను అనుకుంటున్నా. సో మోస్ట్లీ కరోనా టైం కదా, మీరు బయట నుంచే మాస్కులు తెచ్చుకుంటే బాగుంటుంది. ఇక్కడ 10 రూపీస్ ఈచ్ మాస్క్ అంటారు, ఆర్ఎల్స్ 5 రూపీస్కి ఇస్తారు మనం బార్గెన్ చేస్తే. ఏదైనా బార్గెన్ మీదనే ఉంది డిపెండ్. మొత్తం టెక్స్టైల్సే ముందు మొత్తము. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఇట్లా ముందుకు అట్లా వచ్చినాం కదా, గౌలిగూడ రూట్ అని చెప్పి. సో ఇక్కడ డెడ్ ఎండ్ అయితే అటు ఉంది, మొత్తం బట్టలే ఉన్నాయి అన్నీ. సో మిడిల్కి వచ్చేసినాం, మిడిల్ ఉంది ఇక్కడ. మస్కటి ఐస్ క్రీమ్స్ ఇవైతే ఉన్నాయి. ఇక చాక్లెట్ లవర్స్కి అయితే ఇక్కడ మంచిగా ఉంది. చాకో వరల్డ్ అని చాక్లెట్ ఫౌంటైన్. నేను చార్జెస్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫౌంటైన్ చాక్లెట్ కేక్ అయితే 50, వెనిలా కేక్ 50, మార్షల్లో 100, చాకో పెగ్ అయితే 50 రూపీస్ అంట. చిన్న ఫన్నీ లాలీపాప్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న గ్లాసులలో కూడా ఇస్తారు. కాస్ట్ అయితే మీకు కనిపించింది కదా. మస్కటి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అయితే ఇక్కడ మెనూ అయితే చూపిస్తాను నేను ఎంత కాస్ట్ ఉందో. వచ్చేసి మెనూ ఇక్కడ ఉంది. మెనూ కుల్ఫీ స్టిక్, చాకో బిఎస్ఆర్ ఇవన్నీ, ఇదంతా మెనూ చాక్లెట్స్ది. పాస్ చేసి చూడవచ్చు మీరు. అండ్ దీంతో పాటు బాదం కూడా ఉంది. मेरा भाई वेरे वर वाट एवर भाई राम बोल के रहा था. ओ बादाम कितना भाई? बादाम 70 रुपीस. ओ नॉर्मल वो बाटिल 40 रुपीस. ठीक है. ఈ లెఫ్ట్ సైడ్ గేట్ నుంచి మెయిన్ గేట్ అయితే మనం మెయిన్ గేట్ నుంచి వచ్చినాం. ఇది డెడ్ ఎండ్ అనమాట. ఇక్కడ నుంచి ఇంతే అంట ఇదంతా. అటు సైడ్ పబ్లిక్ గార్డెన్, అటు గాంధీ భవన్ అయితే మెయిన్ గేట్ అయితే మనం వచ్చినాం. మళ్ళీ బ్యాక్ సైడ్ పోతున్నాం. మొత్తం టెక్స్టైల్సే ఉన్నాయి ఇటు సైడ్ కూడా. లేడీస్కి అయితే చాలా మంచిగా ఉంటాయి, చాలా బార్గెన్ గిట్లా చేసుకోవచ్చు. చాలా పీస్ఫుల్గా మంచిగా ఉంది ఇక్కడైతే. ఈ నైట్ అయితే ఎట్లుంటుందో తెలియదు. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నా నేను. ఈచ్ ప్లేస్లో ఎక్కడంటే అక్కడ డస్ట్బిన్స్ అయితే పెట్టడం జరిగింది. ఇదైతే చాలా బాగుంది. ఈ హ్యాండ్ క్రాఫ్ట్ మెటీరియల్స్ అయితే నేను కనుక్కుంటే ఏమంటానంటే బయట స్టేట్స్ నుంచి కూడా చాలా మంది వస్తారంట. నాట్ ఓన్లీ స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి, ఇరాన్, ఇరాక్, బంగ్లాదేశ్, ఈ స్టేట్స్ నుంచి కూడా వచ్చి పెడుతుంటారంట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవెంట్. పిల్లలకైతే గేమింగ్ జోన్ ఉంది,
అది గిట్లా నేను చూపిస్తా. అండ్ లేడీస్తో మాత్రం బెస్ట్. అసలు అమౌంట్ క్యాష్ ఎక్కువ మీరు ప్రిఫర్ చేయండి, ఆన్లైన్ కంట క్యాష్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. మన కోసం ఇక్కడ హైదరాబాద్ ప్యారిస్ ఉంది. ఈవినింగ్ లైట్ వేసినప్పుడు మంచిగా ఉంటుందేమో. అది ఐఫిల్ టవర్. ప్యారిస్ నుంచి మన హైదరాబాద్కి వచ్చేసింది ఐఫిల్ టవర్. ఇక్కడ మనకి 100 రూపీస్లో అక్వేరియం అయితే ఉంది లోపల. ఇదంతా అక్వేరియం రిలేటెడ్. సో మీరు వస్తే చూడండి, పిల్లలతో ఎంజాయ్ చేయండి, మంచిగా ఉంటుంది. 100 రూపీస్ పర్ ఈచ్ పర్సన్. క్యాష్ అయితే క్యారీ చేయరు మామూలుగా అయితే. లోపల వ్యూ ఎట్లుందో చూపిస్తా చూడరు మీకు. బాగా జాసక్తే బాగా వద్దా. మొత్తం అక్వేరియం వ్యూ. పిల్లలతో వచ్చి స్పెండ్ చేయడానికి బాగుంది, చాలా కూల్ ఉంది ఇక్కడ. వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఇది ఎట్లుందంటే అక్వేరియం ట్యూనల్లో మనం ఉన్నట్టు అవతల సైడ్ ఉంది. సో బెస్ట్ ఫ్యామిలీతో వస్తే మంచి స్పెండ్ చేయొచ్చు. మీరు చూస్తున్నారు అవతల గర్ల్స్ అయితే ఉన్నారు. సో ట్యూనల్ లోపలికి వెళ్ళి మనం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో పిల్లలు తీసుకొచ్చినప్పుడు తీసుకొని రండి మీరు. ఈ చిన్న ట్యూనల్ లోపల అంటే మనం అక్వేరియం మధ్యలో ఉన్నట్టు, మన చుట్టూ ఫిషెస్ ఉన్నట్టు ఈ వీడియో చూపిస్తుంది. అనిపిస్తుంది కదా మీ అందరికి. అక్కడ వేరే మెంబర్స్ అయితే ఉన్నారు పిల్లలు. సో ఇట్లా ఎంజాయ్ చేయడానికి పిల్లలకైతే బాగుంటుంది. అండ్ ఈచ్ పర్సన్కి అయితే 100 రూపీస్ అంట. ఈ ట్యూనల్ లోపల నుంచి అట్లా రావాలి బయటికి. సో మీకు ఎందుకు మొత్తం చూపిద్దామని ట్యూనల్ లోపలికైతే వచ్చిన. ఇక్కడ ఇట్లుంది, చాలా మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఈ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, మీకు బయట కంట్రీస్లో అయితే ఉంటుంది. సో మీ అందరు చూపిద్దామని లోపలికైతే వచ్చిన. దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అంట. సో మీకు చూపిద్దామని అయితే లోపలికి వచ్చిన నేను. అంటే ఫిషెస్ లోపల మనం ఉన్నట్టు. స్మెల్ కూడా చాలా సూపర్ ఉంది, నాకు నచ్చింది. ఫుల్ కూల్ ఉంది, మొత్తం చాలా పెద్దగా ఉంది. ఇదైతే మాత్రం పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది, మనం ఒక ట్యూనల్ లోపల ఉన్నట్టు. ఇది ట్యూనల్ నుంచి బయట అన్నమాట. చిన్నగా ప్లేస్ చేయడం అయితే జరిగింది. ఇది ఎండింగ్. ఇది మిడిల్లో లోపల ట్యూనల్ ఎంట్రన్స్. ఇట్లా అటు సైడ్ లోపల ట్యూనల్లో ఉన్నట్టు మనం. ఈ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. మనకి వేరే కంట్రీస్లలో ఉంటాయి, బట్ మన కంట్రీస్లో అయితే రేర్ కేసెస్. ఎక్స్పీరియన్స్ ట్రై చేయండి. మీకోసం అయితే లోపలికి అయితే వచ్చిన. ఓన్లీ 100 రూపీస్. ఇక మనం ఆ అక్వేరియం నుంచి బయటకు అయితే రావడం జరిగింది. ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్ అయితే ఉన్నాయి. బ్రాసు, లెదర్స్, వుడెను అన్నీ వాచెస్. చాలామంది ఓల్డ్ ఐటమ్స్ అయితే నచ్చుతాయి కదా, చూడవచ్చు మీరు. పాతకాలం టేప్రికా టైప్, డిఫరెంట్ టైప్ ఆఫ్ వాచెస్. కూర్చోనీకి పైన డెకరేటెడ్ ఐటమ్స్. వేరెవర్ వాట్ ఎవర్ బై రామ్. వేరెవర్ వాట్ ఎవర్ బై రామ్. చూడండి ఒకసారి అయితే చూడండి, మీకైతే నచ్చుతుంది. అండ్ కాస్ట్ ఒకటైతే అడుగుదాం ఎట్లుంటుంది అంటే. ఐ మీన్ దీంట్లో అయితే పేటిఎం అయితే ఉంది మనకి. పేటిఎం, గూగుల్ పే అని. కాస్ట్ ఐటమ్ బట్టి అయితే కాస్ట్ ఉంటుంది. నువ్వు అయితే అడుగుదాం. సరే డిఫరెంట్. अंकल चेयर कितना रेट कितना अंकल? 2500 चेयर्स अंటారు. वो ओल्ड मॉडल का गाना का कितना अंकल? अच्छा 7500 अच्छा. वो वॉचेस कितना भाई वॉल पे? वो कौन सा तो अभी रेट स्टार्टिंग 900 स्टार्टिंग प्राइस. సో వాచెస్ స్టార్టింగ్ ప్రైస్ 900 రూపీస్. అవైతే 7000 రూపీస్ వర్కింగ్ బాయ్ 900 से लेकर 7-9,000 तक. अच्छा 900 నుంచి స్టార్ట్ అయ్యి 7000-9000 వరకు అంటే మనకు కావాల్సిన మెటీరియల్ బట్టి రేట్ అయితే ఉంది. హ్యాండ్ క్రాఫ్ట్ ఎవరికైనా ఇష్టం ఉంటే రావచ్చు. ఇక్కడికి అయితే హ్యాండ్ మేడ్
డెకరేషన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మొత్తం హ్యాండ్ మేడ్ వంటివి అన్నీ. हैंडमेड मैम, कुछ तो रेस्पेक्ट कीजिए. आप नहीं कोई बात नहीं, आप लाइफ टाइम वो पहनोगे. भाई नॉर्मल कास्ट कितना भाई हैंडमेड का? ये सब कौन सा स्टार्टिंग प्राइस ये वाला ऊपर वाला? हाँ मैडम 50 से ऑनवर्ड्स 450 onwards. 3000 तक रहता है. अच्छा कम करता ना मैम? हाँ कम करते. अच्छा अच्छा और क्या है मैम? इसमें कम नहीं करेंगे तो नहीं चलेगा ना, वो तो कम करना ही पड़ेगा. अच्छा 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 और कस्टमर ये सब बहुत लाइक करते हैं. अच्छा. वो आइटम है ना हाँ ब्रास का हैंडमेड है. अच्छा अच्छा वो ऐसे बोलेंगे तो पूरा ब्रास का है मैम अंदर का? 10 रुपए का पूरा ब्रास का है. और कंचू पात्र भी है. अच्छा कंचु पात्राలు అన్నీ అయితే ఉన్నాయి. कंचू पात्र है वो भी हैंडमेड है. वो कितना कंचू मैडम? और पीतल का वो डिपेंड करता है मतलब वेट के ऊपर और उसका मेकिंग कॉस्ट पे. अच्छा अच्छा मतलब 3000 से लेके 5000 तक का हमारा प्लेट है. लेकिन क्वालिटी इंडिया में नंबर 1 है. अच्छा ओके. ये क्वालिटी का कंचू का जो पात्र है आपको और कहीं नहीं मिलेगा. अच्छा. केवल जो उड़ीसा का कंचू है ना वो ओ. उसी में. कौन सा सेट का मैम है? उड़ीसा का. उड़ीसा का. अच्छा और यार अभी नुमाइश में हम सेकेंड टाइम आए हैं. अच्छा, फर्स्ट अच्छा. टाइम भी लास्ट ईयर आए थे. अच्छा. तो वहाँ उस टाइम पे भी लोग बहुत अप्रिशिएट किए थे. अच्छा. इस बार भी बहुत अच्छा एक बार एक फ्लो में बोल सकते कौन क्या क्या मिलता है आपका ने? हमारे पास कंचू का डिनर सेट है और इत्तड़ी का कुकिंग वेसल्स है. ओके. और इत्तड़ी के सारे ज्वेलरीज है. अच्छा. एंकलेट ब्रेसलेट नेकलेसेस सब कुछ मिलता है. మనం ఇంటి ముందు పెట్టుకోవడానికి బుద్ధుని విగ్రహం సింహాలు అవి మార్బుల్స్తో చేసినవి. ఇంటి ముందు మనం చెట్టు పెట్టుకుంటాం కదా తులసి చెట్టుకి హౌది ఇవన్నీ అయితే బాగున్నాయి. మార్బుల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అడుగుదాం ఎంతకు ఉన్నాయో. क्या क्या मिलता है आपका ने? हमारे यहाँ शेर मिलते, गाय मिलती, बुद्धा मिलता, स्टेचू मिलते, फाउंटेन मिलता, अच्छा लालटेन मिलती, ऑनिक्स का गिलास मिलता, ऑनिक्स मिलता. अच्छा. एवरीथिंग कितना भाई कास्ट कैसा रहता का? सबका अलग अलग रहता अलग अलग रेट्स रहता. अच्छा बार्गेन करे तो कम तो करता ना भाई? पूरा मार्बल से भाई है. मार पूरा आप हैंडमेड. థ్యాంక్ యూ భాయ్. ఇవన్నీ అయితే ఐటమ్స్ ఉన్నాయి. లేడీస్కి అయితే ఇక్కడ వెరైటీ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవైతే ఉన్నాయి. పర్సెస్ भाई ఎంతనా పర్స్? 200 కొంచెం ఏదైనా 200 అంట. भाई हैंड बैग्स कितना भाई बीच वाला? 750 850 ఓకే. సో మీకైతే రేట్ అర్థమవుతుంది కదా. 750 850 అంటే బార్గెన్ చేసి తక్కువ అయితే అవుతుంది. ఇవైతే 200 రూపీస్ అంట. మనకి గోలీ సోడా గిట్ల ఉంది. సో ఎంత అడుగుదాం గోలీ సోడా. भाई कितना भाई सोडा? कौन सा भी 50 రూపీస్. ఏదైనా 50 రూపాయలు అంట గోలీ సోడా. మనకి ఇక్కడ అమృత హ్యాండ్ క్రాఫ్ట్స్ అంట. చూడు ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్ట్ మెటీరియలే. చాలా వెరైటీస్ ఆఫ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అయితే ఉన్నాయి. మనం చిన్నప్పుడు ఆడుకున్న చిన్న చిన్న బొమ్మలు తలకాయ ఇట్లా ఊగుతాయి కదా అవి గిట్లు ఉన్నాయి ఇక్కడ. బాకి ఎంతనా అవి రేట్? ఎంత ఈ బొమ్మలు రేట్? 1200 అంట పేరు. మనకి ఇక్కడ వాచెస్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వాచెస్ గాగుల్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఎంత అన్న రేట్ ఎంత? ఏదైనా 150. రన్నింగ్ ఓకే. బాక్స్ లో ఉన్నాయి 250. అచ్చా బాక్స్ లో 200 350. ఇక్కడ రేట్ రాసి ఉన్నాయి బోర్డు పైన. ఇక్కడ పైన అయితే 150 అంట. కింద అయితే మనం బార్గెన్ చేస్తే తక్కువ చేస్తాడు భయ్య. ఇది రాసిన చూడు 150 250 350 600. బార్గెన్ అయితే లేదంట. ఫిక్స్డ్ రేట్ డిపెండ్స్ ఆన్ ద వాచెస్. ఓకే సార్ పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి చాలా ఇక్కడ. అంత ఫిక్స్డ్ రేట్ అంటే कितना भाई परफ्यूम? 300 रुपीस तोला भैया. 300 रुपीस तोला. अच्छा ब्लैक और वाइट को छोड़ के वो 600 रुपए तोला. अच्छा अच्छा. డిఫరెంట్ టైప్ ఆఫ్ కీ చైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. బాబీ డాల్స్ కి బేబీ డాల్స్ కి ఇట్లా ఉన్నాయి. సారీ అంటే మనం పేరు గిట్ల కీ చైన్స్ మీద వేసుకోవచ్చు అంట. भाई कितना भाई की चैन? अलग अलग प्राइस रहता.
नाम लिखे तो कितना होता पैसे? नेम आपको 150 रुपीज में नेम इंग्रेस करके देते 150 रुपीज, ठीक है। 150 పర్మనెంట్ నేమ్, ఓకే। 150 రూపీస్కి పర్మనెంట్ నేమ్ వస్తుంది. ఇట్లా వస్తుంది చూడండి బ్యానర్. 150 రూపీస్ నేమ్ అంట. की चेन्स ఎంత అంటే डिपेंड्स ऑन की चेन కాస్ట్ అయితే ఉంటుంది అంట. रेट स्टार्टिंग प्राइस कितना भाई की चेन का? कौन सा था ऊपर का? 100 ఏదైనా 100 రూపాయలు అంట की चेन. ఆ నేమ్ వేసేది అయితే 150. పిల్లలకున్న ఆడుకున్న की चेन కిట్ ఉంది ఇక్కడ. అగో మన ట్రైన్ అయితే పోతుంది, రౌండ్ తిప్పుతారు మొత్తం ట్రైన్ అయితే. అది దాని కాస్ట్ లాస్ట్లో అడిగి చెప్తా మీకు. పాప్కార్న్ అయితే ఉంది, సరే అడుగుదాం. भाई कितना भाई पॉपकॉर्न? देखो ये वाला 80 रुपीज। अच्छा वो क्या है? पेरी पेरी 80 और ये 80 पूरा 80 कवर का 40 का। अच्छा पॉपकॉर्न की चीज 100, ఓకే. ఇక్కడ హంటర్ హౌస్ అయితే ఉంది, స్కేరీ హౌస్. ఎంతంట కాస్ట్? 100 రూపీస్ అంట కాస్ట్. లోపల సౌండ్స్ అయితే భయంకరంగా వినిపిస్తున్నాయి. ఇది కూడా ఎంజాయ్ చేయొచ్చు, థ్రిల్ ఉంటుంది. అదే మనకు ఐమాక్స్ అట్స్ అయితే 300-400 ఉంటుంది. అంత భయపడుతురు. గన్ షూటింగ్ అవుతుంది, షూట్ చేస్తే టెడ్డీ బియర్ ఇస్తారంట. भाई कितना है शूटिंग है? कितना है? 100 में 5 షాట్స్. कितना షాట్స్ మారే तो టెడ్డీ బియర్ देता. చిన్న పిల్లలకైతే గేమ్స్ ఉన్నాయి, చిన్న చిన్న కార్లలో జీప్లలో ఆడుకుంటున్నారు, చూస్తున్నారు కదా. కాస్ట్ వచ్చేసి మెనూలో అయితే చూపిస్తాం మీకు. 1 షాట్స్ నుంచి వీటి నుంచి అన్నీ అయితే ఉన్నాయి. పాజ్ చేసి చూసుకోరు ఎంతనో. కాస్ట్ కిतना भाई रेट? ये वाला कितना काउंट रहा था? कितने काउंट को कितने पैसे? 70. 10 రౌండ్లకి 70 రూపీస్ అంటే నాకు అర్థం కాలే. 70 రూపీస్ అయితే కాస్ట్ అయితే. అంటే ఇప్పుడు అర్థమైంది, ఏదైనా 70 రూపాయలు. ఇవి కౌంట్ ఉంటాయంట, కౌంట్ 10 కౌంట్స్. ఇదైతే వాటర్ గేమ్ అయితే 5 minutes ఉంటుందంట. ఏదైనా 70 రూపీస్ అని పెట్టిరు పిల్లలు. వాటర్ గేమ్ అయితే బాగుంది. ఏదైనా 70 రూపీస్. ఆ రౌండ్ అయితే కౌంటింగ్ ఉంటుంది. మళ్ళీ మన ట్రైన్ యాడ్ అయింది ఇక్కడ నుంచి. ముందుకైతే పోదాం. ఇది కూడా 70 రూపీస్ అంటే జంప్ చేయొచ్చు పిల్లలు లోపల. नॉर्मल इसका सामने वाला रेट? हाँ नॉर्मल बोल दो, क्या क्या मिलता? ये 150 का है। 150 का बैंगल्स। अच्छा और नीचे का? ये अलग-अलग प्राइस है। अलग-अलग प्राइस रहता. 250 बार्गेन करे तो कम करता ना भाई. లేడీస్ బ్యాంగిల్స్ ఇవైతే ఉన్నాయి. ఇవైతే 150 అంట. కిందవైతే మనం రేట్ మాట్లాడిన బట్టి తగ్గిస్తాడంట. థ్యాంక్ యూ भाई. ఓ क्या क्या मिलता भाई इसमें? इयररिंग्स है। इयररिंग्स अच्छा इयररिंग्स है, चेन्स है। अच्छा चेन्स. कितना भाई रेट कितना इयररिंग्स का, चेन्स का? अलग-अलग है भैया रेट। नॉर्मल कितने में स्टार्ट? अगर ये लिए तो 150 में आ जाता। अच्छा कम करके दे सकते हैं 120 100 तक दे सकते हैं। 120 का 180 का लगा। अंतर कम है एक बार करो रे एक बार. अच्छा कितना रे वो रेट कितना? 80 అంటే 50 కి ఇట్లా వస్తుంది, తక్కువ చేస్తారు. కిतना लास्ट? अच्छा अच्छा थैंक यू. హ్యాండ్ క్రాఫ్ట్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. भाई रेट कितना भाई सामने वाला? 300. ఏదైనా 300 అంట. ఏ आपका हाथ में वाला 600. బార్గెన్ చేస్తే ఉంటుంది తక్కువ. మొత్తం హ్యాండ్ క్రాఫ్ట్స్, హ్యాండీక్రాఫ్ట్స్ రిలేటెడ్ మొత్తం. స్మోక్ క్యాండీ ఉంది, ఇట్లా స్మోక్ అయితే చేస్తుండు. చూద్దాం రేట్ ఎంత ఉంటుందో. స్మోక్ క్యాండీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ కి ఉన్నాయి, చాక్లెట్స్. చూద్దాం ఎట్లుంటుందో. भाई रेट कितना भाई? 80 రూపీస్. ఒకటి 80 రూపీస్ అంట. తింటే నోట్ల నుంచి పొగ వస్తుంది. ఇది మిర్చి 100 రూపాయలకి 4 అంట. పూరి, కట్లెట్, గప్చుప్, మీకు నూడిల్స్ అన్నీ అయితే దొరుకుతాయి. కానీ ఫుడ్ అయితే మస్తు కాస్ట్ అయితే ఉంది. 100 రూపాయలు 4 మిర్చిలు అంటే రేటే కదా. ఇదంతా ఫుడ్, ఈటింగ్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ. సో మనం ఇప్పుడు గేమ్ జోన్కి పోతాం. ఫుడ్ ఐటమ్స్ అయితే అంతా ఫుడ్ జోన్స్ ఇవన్నీ. ఫుడ్ మెనూ అయితే ఇక్కడ ఉంది, చూసుకోవచ్చు మీరు. మెనూ పాస్ చేసి ఇదంతా మెనూ.
ఎవ్రీథింగ్ 100, 180. మనకు బటర్ మిల్క్ ఇవన్నీ రేట్లు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవంతా ఫన్ జోన్, మనకి గేమ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. గేమ్ జోన్ అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొత్తం ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది. ఇది మొత్తం ఎండింగ్కి వచ్చేసినాం. ఇదంతా గేమ్స్ సంబంధించి 50 రూపీస్ అంట. 10 రౌండ్స్ తిప్పుతారు పిల్లలకి. ఇది ఓన్లీ 50 రూపీస్. ఒక టికెట్ తీసుకోవాలి, అక్కడ ఇవ్వాలి. ఈ రౌండ్ వచ్చేసి అయితే మనకి 150 రూపీస్ పర్ హెడ్, 70 రూపీస్ పర్ 10 రౌండ్స్ అంట పిల్లలకి. బాగుంటుంది ఇది. ఇది కూడా 150 రూపీస్ పర్ హెడ్. ఇది కొంచెం డేరుండో లెక్క చూడండి, ఇట్లా రౌండ్ తిరుగుతుంది. అంత ఎక్స్పెక్ట్ మస్తు భయం అవుతుంది. డేరుగుండో లెక్కితే మంచిగా ఉంటుంది చూడండి. మొత్తం రౌండ్ తిప్పిరు పాపం. దీన్ని నేను కనుక్కున్నా. ఓన్లీ ఇప్పుడు రౌండ్స్ తిరిగినాయి కదా, అట్లా 2 రౌండ్లు తిరుగుతాయంట. 5 మినిట్స్ 2 మినిట్స్ అట్లాంటిది ఏం లేదు. 2 రౌండ్లు తిరిగితే ఇట్లా బంద్ చేసేస్తారు అంతే. దాన్ని 150 రూపీస్. ఇది క్యామెల్ది వచ్చేసి 15 రౌండ్స్ 70 రూపీస్ అంట. ఓన్లీ 15 రౌండ్స్ ఇది 70 రూపీస్. మనకి టోటల్ 3 గేట్స్ ఉంటాయి కదా, అట్లా ఎమర్జెన్సీ గేట్స్ కూడా ఉంటాయంట. ఒక్కొక్క గేట్ దగ్గర 2 ఎమర్జెన్సీ గేట్లు ఉంటాయంట. ఎప్పుడైనా అయితే తొందరగా వెళ్ళిపోవడానికి. కాబట్టి ఇక్కడ పోలీస్ బందోబస్తు అయితే మంచిగా ఉంది, నాకు నచ్చింది. ఇక్కడ ఈ రౌండ్ అయితే 10 మినిట్స్ ఉంటుందంట. నియర్లీ 120 రూపీస్ అంటది. బాగుంది. 10 మినిట్స్ కాదు, కళ్ళు తిరుగుతాయి. కళ్ళు తిరిగిన వాళ్ళు అయితే జాగ్రత్త ఉండాలి, షుగర్ పేషెంట్స్ వాళ్ళు. బట్ బాగుంటుంది. ఇది పైకి కింద అయితే బంద్ చేసిరు. ఇది 100 రూపీసే. ఇది చూడండి, ఇది కూడా సేమ్ అట్లనే ఉంది. ఇది ఇట్లా 100 రూపీస్. ఇది ఓన్లీ 5 మినిట్స్ ఉంటుంది అంతే. మనకి జెయింట్ వీల్ చూస్తురుగా, చాలా లాంగెస్ట్ సౌత్ ఇండియాస్లా. ఓన్లీ 7 రౌండ్స్ ఉంటుంది. 7 రౌండ్స్కి 150 రూపీస్ అంట. కళ్ళు తిరుగుతున్నాయి కదా, 150 రూపీస్ 7 రౌండ్స్. థ్రిల్లింగ్ ఉంటుంది. ఈ కొలంబస్ అనేది 100 రూపీస్ పర్ పర్సన్ అంట. ఓన్లీ ఒక 5 నిమిషాలు అయితే వస్తుంది. ఇది వెల్ ఆఫ్ డెత్. మీకు తెలుసుగా లోపల కార్ అండ్ బైక్ అయితే తిరుగుతుంటాయి. సో మీకు ఆల్రెడీ చెప్పిన ఆన్లైన్లో అయితే మీకు దొరుకుతలే అని. ఓన్లీ క్యాషే అడుగుతుండు. పర్ పర్సన్ 100 రూపీస్. లోపలికి వెళ్ళి చూసి ఇట్లా బైక్స్ మీద ఇట్లా రౌండ్స్ కొడుతుంటారు, బైక్ అండ్ కార్. సో ఇది 100 రూపీస్ వచ్చేసి. ఆన్లైన్ పేమెంట్ అయితే లేదని చెప్పిండు. మీకు ఇక్కడ డిస్ప్లే లాగా అయితే చూపిస్తున్నా నేను. లోపల రౌండ్ తిరుగుతూనే ఉంటారు అన్నమాట, కార్ అండ్ బైక్స్ ఇట్లా. బాగుంది, థ్రిల్లింగ్ ఉంది. 100 రూపీస్ అంట. ఓన్లీ క్యాషే తీసుకుంటుండు, ఆన్లైన్ పేమెంట్ లేదంటుండు. హెలికాప్టర్ వీడియో 70 రూపీస్ అని చెప్పిన. అది 10 రౌండ్స్ అట్లా ఉంటాయి. ఇది మన హ్యాండ్ పవర్ ఎంత ఉందో చూడనీకి 20 రూపాయలు అంట. మనం బలం పెట్టి గుంజాలి. ఎప్పుడు దిక్కాతా బాయ్ 20 రూపాయలు తీసుకుంటుండు. మన హ్యాండ్ పవర్ ఎంత ఉందో తెలుసుకుందామని. ఇది అనార్దాన ఆలు బుక్కారా అంట. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. కేజెస్ టైప్ రేట్స్ అయితే ఉన్నాయి. మనం ఇది బార్గెన్ చేసుకోవచ్చు, చాలా తక్కువకైతే వస్తాయి కేజెస్లో. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంది. మనం బార్గెన్ చేసుకునేకైతే ఈజీగా ఉంది. మీకు ఆల్రెడీ ఇవైతే లేడీస్ చూపించిన. పిల్లలది మ్యాజిక్ చేసుకోనికి మ్యాజిక్ ట్రిక్స్. మొత్తం మ్యాజిక్ టాయ్స్ 100 ఉన్నాయంట. చూపించండి. ఖాళీ పేపర్స్ ట్యాప్ చేసామనుకోండి బొమ్మలు. ఖాళీ పేపర్స్. ఓకే ఓకే. అచ్చా అచ్చా. నార్మల్గా ఉంది, మళ్ళీ బొమ్మలు గిట్లా చూపించిండు. ఓకే ఖాళీ. అచ్చా. సో చిన్నపిల్లలు బాగుంటుంది ఇది వీడియోస్. మ్యాజిక్ ఎంత అన్నది కాస్ట్? సార్ దీంట్లో 10 ఐటమ్ ఉంటాయి. 50 మ్యాజిక్ చేయొచ్చు, ఇది 250. ఓకే. తీసుకుంటే 25 ఐటమ్ ఉంటాయి. 100 మ్యాజిక్ చేయొచ్చు, ఇది 500. ఇందులో 10 ఐటమ్స్ ఉంటాయి, ఇందులో 25 ఐటమ్స్. ఇది ఎంత అన్న? 250. అది 500. చూసిరు ఉంటే తీసుకోరు, పిల్లలకు బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ అట్లా అడిగిన కేజీ 600 800 అంటుంది కాజు. ఇక మన బయట ఐటమ్స్లో బార్గెన్ చేస్తే తక్కువ అయితే చేస్తారు. ఇక్కడ షుగర్ క్యాండీ చూద్దాం. కిतना भाई షుగర్ క్యాండీ? కిतना ఎంతనా? కిतना ఏ? 50 రూపీస్. 50 రూపాయలు అంట. ఈ బాక్స్ అయితే 100 రూపీస్ అంట. షుగర్ క్యాండీ చిన్నప్పుడు తింటుండే. నార్మల్ అయితే 50 రూపాయలు, అదైతే 100 రూపాయలు బాక్స్లో అయితే. సో మనమైతే ఎండింగ్కి అయితే వచ్చేసినాం. అక్కడ ఫైర్ ఇంజన్ అయితే ఉంది, ఐ మీన్ ఫైర్ స్టేషన్. అండ్ డస్ట్బిన్స్ అయితే ఎక్కడైతే అక్కడ ఉన్నాయి, నీట్గా అయితే ఉంది, నాకు నచ్చింది.
ఇక మనం కబాబ్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఇది ఉంది మన హైదరాబాద్ గ్రాండ్ది. సో ఫుడ్ అయితే మీరు మెనూ అయితే పెడతా చూడుర్రి ఏమి ఏడో దొరుకుతుంది ఈ రేటు. ఆల్ టైప్ ఆఫ్ మెనూ అయితే ఇక్కడ పెట్టేసిన మన హైదరాబాద్ ఇది. సో ఇది 150కి ఒక బాల్, 400కి 5 బాల్స్ ఇస్తారంట. ఒక బాల్ అనేసి ఏదైనా బొమ్మ తీసుకోవచ్చు అంట. బాల్ అందులో బాస్కెట్లో పెడితే చాలు. ఆర్ 5 బాల్స్లో ఎన్ని బాల్ వేస్తే అన్ని గిఫ్ట్స్ తీసుకోవచ్చు అంట ఇందులో నుంచి ఏ బొమ్మ అయినా. సో సేమ్ అట్లనే మిగతా ఇట్లా సేమ్ అట్లనే ఉన్నాయి. ఇది ఎండింగ్లో ఇట్లున్నాయి అంట గేమ్స్. ఇది ఇంకో గేమ్ అది బాల్ దాకా అందులో పడాలంట. 1 బాల్కి 150, 5 బాల్స్ 400. ఇవన్నీ గిఫ్ట్స్ వస్తాయి, ఏదో ఒకటి తీసుకోవచ్చు బాల్ అందులో పడాలి. ఎందుకంటే మీ అందరికి అమౌంట్ తెచ్చుకోమంటున్నా. ఇక్కడ ఆన్లైన్ చూపిస్తారు ఎక్కువ. సో ఏటీఎం అయితే ప్రొవైడ్ చేసేది. చూడండి ఎంత పెద్ద లైన్ ఉంది. వీళ్ళందరూ క్యాష్ గురించే వెయిట్ చేస్తారు. సో బెటర్ మనం బయటనే తెచ్చుకుంటే చాలా మంచిది. పొటాటో చిప్స్ ఈ స్ప్రింగ్ ఒక్కటి వచ్చేసి 150 రూపీస్ అంట. మనం మొత్తం నుమాయిష్ అక్కడ ఎంటర్టైన్మెంట్ అంతా అయిపోయినాక రిటర్న్ వస్తుంటే ఇక్కడ మన ఇక్కడ ఫుడ్ సెక్షన్ అయితే ఉంది. దోశ, టిఫిన్స్, బర్గర్ అండ్ ఇక్కడ మన పిస్తా హౌస్ అయితే ఉంది. ఇక్కడ టిఫిన్స్, నూడిల్స్, రైస్, మంచూరియా మెనూ అయితే చూసారు. వీడియో లేదు. వెజిటేరియన్, నాన్ వెజ్ మొత్తం టిఫిన్స్ అండ్ పిజ్జాస్ అన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయి. మెనూ అయితే మీకు చూపించిన నేను. కార్పెట్స్ అయితే 250 రూపీస్ అంట. కొంచెం एक बार रेट बोलो भाई. 250 और 250 का है। हाँ ये मेड इन टर्की है जो 450 का है। 450 अच्छा। ये देखिए वेलकम हाँ 350 का है। तो कम करता भाई पूछे तो अच्छा अच्छा पूरा कारपेट इवన్నీ अच्छा है इसमें अच्छा। साइज अच्छी है। ओके कितने में स्टार्ट होता है भाई? कितने रेट से? 2000 से 5000 10,000 రేట్ అయితే అట్లా చెప్తారు. తక్కువ అయితే మిడిల్ లో మనకు ఓపెన్ గార్డెన్ సిస్టమ్ అయితే ఉంది. ఇక్కడ స్పెండ్ చేయొచ్చు మంచిగా కూర్చొని మనం. హెయిర్ బ్యాండేజ్ అయితే మంచిగా ఉంది. బాయ్ కిतना भाई? 120 अच्छा अच्छा। ఈ వచ్చేసి మనకి 50 రూపాయలు అంటే ఏవైనా మంచిగా ఉన్నాయి గాగుల్స్. ఓన్లీ 50. ఏ గన్ కిतना ఏ वाला कितना रे? పిల్లలకు బాగుంటుంది కిడ్స్ కి. ఏ कितना रे छोटू? ये मास्क कितना? मास्क 80 రూపీస్ మాస్క్. ఓపెన్ కరోరే కైసే? ఇట్లా లైట్ వస్తుంది. ఇది పెద్దగా కూడా అవుతుంది. ఇట్లా పెద్దగా అవుతుంది. పిల్లలకు బాగుంటుంది. ట్రై చేయండి. మాస్క్ అయితే 80 అండ్ స్పెట్స్ 50. వాచెస్ 150 అంటారంట హోల్సేల్ అంట. ఈ బెలూన్స్ కూడా 50 రూపీస్ అంట. ఈ మనకు 90 అంటే 3D లాగా అనుకోరు. ఈ స్పెట్స్ పెడితే అన్ని స్క్రీన్ నుంచి మన దగ్గరకు వచ్చినట్టు మనమే లోపలికి వెళ్ళినట్టు ఉంటుంది కదా. ఇది 150 రూపీస్ అంట. ఈ 3D వచ్చేసి అండ్ 10 మినిట్స్ ఉంటుందంట. చాలా బాగుంటుంది ఈ ఎక్స్పీరియన్స్ కూడా. మూవీస్, రైడ్స్ ఇట్లా కనిపిస్తున్నాయి కదా అట్లా. కన్సర్ట్ అయితే అవుతుంది. చాలా మంచిగా జరుగుతుంది లైవ్ కన్సర్ట్. లోపల ఎంట్రెన్స్ అయితే ఫ్రీ ఉందిలే. అమౌంట్ అయితే తీసుకుంటలేదు. కన్సర్ట్ చిన్న పిల్లలకు బాగుంటుంది. సీట్ బాయ్ కింద బాయ్ కింద మినిట్ రాతా 2 ట్రాల్స్ ఇస్తారంట. 100 రూపీస్ అంట పిల్లలకి. బాగుంది. మన గవర్నమెంట్ చాలా మంచిగా ఉంది. ఇక్కడ ఖైదీలతోని హ్యాండ్ మేడ్ అయితే చేసి లోపల ఉన్నది. అండ్ ఈ ఆర్గానిక్ వెజిటేబుల్స్ కూడా ఖైదీలతోని చేసింది. మనం కొనుక్కోవచ్చు ఇక్కడ. సేమ్ నార్మల్ మనకి ఇంటి దగ్గర ఎట్లుందో కాస్ట్ అట్లనే ఉంది. బట్ వీళ్ళకంటూ ఒకటి ఖైదీలకి మంచిగా చేసింది. ఇది 100 రూపీస్. ఇది మనం వీడియోస్లలో యూట్యూబ్లలో చూస్తుంటాం కదా. ఐస్ క్రీమ్ ఒకటి వచ్చి 100 రూపీస్ అంట. కొంచెం ఎంటర్టైన్మెంట్గా అయితే ఉంది. అందరు దగ్గర అయితే ఉన్నారు, చూస్తున్నారు దగ్గర నుంచి. పాప చూడండి మరే పడేసింది కింద. సో 100 రూపీస్ అంట. ఇదైతే కొంచెం మంచిగా ఉంది. ఇట్లా ఫన్గా పిల్లలకి తీసుకొచ్చి ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది. ఇదైతే ట్రై చేయండి. 100 రూపీస్ అంట. చాలా బాగుంది. అప్పటి నుంచి ట్రైన్ చూస్తున్నాం కదా. 30 రూపీస్ అంట దాని కాస్ట్. రౌండ్ అయితే తిప్పుకొని వస్తారు. ఇక వచ్చేసింది మన ట్రైన్. ఓన్లీ 30 రూపీస్. ఇక ఎంట్రన్స్ దగ్గర ఎగ్జిట్ దగ్గరికి వెళ్తుంటే ఇది చూసినాం 70 రూపీస్ అంట. సేమ్ అక్కడ స్టార్టింగ్ చూసినాం కదా. 3 మినిట్స్ ఉంటుంది అంటే ఇట్లా 70 రూపీస్. అవి కూడా 70 రూపీస్. ఇగో ఇది కూడా పిల్లలు ఆడుకోవడానికి బాగుంది. బాయ్ కిतना भाई? कितने मिनट रहा था? 5 मिनट्स. ఇది
5 minutes అంటే ఇది 70 రూపీస్. ఇదంతా 70 రూపీస్ ఇది లాస్ట్ అనమాట. ఇది వీడియో ఇమాజిన్కి వెళ్ళిపోతాం కదా మనం మామూలుగా, మనమే లోపల ఉన్నట్టు వీడియోలు ఉన్నట్టు. ఇది 100 రూపీస్ అంట, 5 minutes అయితే వస్తుంది. బాగుంది. యారో షూట్ కూడా ఉంది. ఈ యారో షూట్ చేస్తే ఉన్న టెడ్డీ బేర్ ఏదైనా ఇస్తారంట. బాయ్కి इसका रेट कितना भाई? रेट कितना है क्या हमारा? इसका 100 रुपीज 100 rupees. ఓకే 100 రూపీస్ 7 ఛాన్సెస్ వస్తాయి. ఏదైనా కొడితే ఏదైనా టెడ్డీ బేర్ ఏదైనా తీసుకోవచ్చు మనం. 100 రూపీస్ అంట, 7 ఛాన్సెస్. స్వీట్ కార్న్ ఏదైనా మసాలా అయినా నార్మల్ అయినా 50 రూపాయలు అంట. బటర్ కార్న్ మసాలా, పెప్పర్ చాట్. లేడీస్వి కమ్మలన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ 100కి 3 అంట. ఒకటైతే 40 రూపాయలు. చూసుకోవచ్చు ఇవన్నీ. ఇక్కడ మ్యాట్స్, టైగర్ మ్యాట్స్ గిట్లు ఉన్నాయి. కిतना भाई मैट? 1000 रुपीज का है, 700 में आता और भी मैट्स है अपने का. अच्छा अच्छा अच्छा. यूनिक मैट्स है और ये हैंडमेड है. ये अच्छा 700 రూపీస్ వస్తుంది అంట. 1000 బార్గెన్ చేసి ఎంతకైనా వస్తుంది మళ్ళీ. हैंडमेड है. अच्छा లోపల హ్యాండ్మేడ్ బాగున్నాయి. ये ओन मैन्युफैक्चरिंग है अपना. अच्छा मैन्युफैक्चरिंग करे रहते अपन. अच्छा ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంట, పూరా హ్యాండ్మేడ్ అంట. చూడండి. థ్యాంక్ యూ బాయ్. ఏమంటారు దాన్ని? టిచ్కో విజిల్. అచ్చా ఎంత అంకుల్ అది? ఎంత? 60 రూపాయలు. బార్గెన్ చేసి తక్కువ అయితే చేస్తారు అంకుల్. ఇవన్నీ మీవేనా? వాటర్ బాటిల్ ఎంత? 250 200 వస్తుంది. ఓకే చూడండి ఇవన్నీ అయితే ఉన్నాయి. హ్యాండ్మేడ్. మీవే హ్యాండ్మేడే కదా? ఓకే ట్రై అయితే చేయండి. ఎంట్రన్స్ దగ్గర ఉంది, ఫస్ట్ గేట్లో, మెయిన్ ఎంట్రన్స్ దగ్గర. మధ్యలో ఎలివేషన్ అది మంచిగా ఉంది. ఇది శ్రీ తిరుమల హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఈ నిమాయిస్లో మంచిగా సెట్ చేసి ఇక్కడ మంచిగా అనిపిస్తుంది బిల్డింగ్ టైప్. ఇంకా ఎగ్జిట్కి అయితే వచ్చేసిన మెయిన్ గేట్ ఇది, మెయిన్ ఎంట్రన్స్. మొత్తం మీకు రౌండ్ అయితే మొత్తం తిప్పేసి అయితే చూపించిన, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చూపించిన. మొత్తం నుమాయిష్ అయితే మీకు మొత్తం చూపించిన, 23 acres మొత్తం తిరిగిన మీకోసం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఫుడ్ నుంచి, కల్చరల్ ఈవెంట్స్ నుంచి, గేమింగ్స్ నుంచి, అండ్ ఫుడ్ ఈటరీ ఐటమ్స్ మీకు, అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కటైతే మనకి ఇక్కడ ఉన్నాయి. చిన్న ఫ్యామిలీస్, పెద్ద ఫ్యామిలీస్కి ఎవరైనా లో బడ్జెట్, మామూలు బడ్జెట్ నుంచి ఎంజాయ్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది మీకు. షాపింగ్ నుంచి, ఎంజాయ్ నుంచి, ఫుడ్ నుంచి ప్రతి ఒక్కటైతే ఉంటుంది. అండ్ గేమ్స్ నుంచి అయితే చాలా ఫన్ యాక్టివిటీస్ అయితే చాలా ఉన్నాయి. హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కాస్ట్ కూడా నేను మంచి మెన్షన్ చేసిన. మధ్యలో ఎక్కడ వీడియో మిస్ కాకుండా అయితే చూడరు. ఎవరైతే ఇప్పుడు మిస్ చేసిరో ప్రతి ఒక్కటైతే చూస్తుండండి. ఫస్ట్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని మీకోసం అయితే వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. అండ్ లైక్ అయితే పక్కా చేయర్రి. మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా చూసిరు అనుకో, వాళ్ళు కూడా ఒక రేట్ అనేది తెలుస్తుంటుంది. హోప్ మీకైతే నచ్చింది అనుకుంటా. మళ్ళీ అడుగుతుంది, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. మీకు ఏమైనా నేను మర్చిపోయాను అనుకో కామెంట్ రూపంలో అయితే రాయండి. కామెంట్లు నాకు కూడా తెలుస్తుంది. అండ్ ఎవరైతే సబ్స్క్రైబర్ చూసారో అనుకో వాళ్ళకు కూడా తెలుస్తుంది. హోప్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వేర్ ఎవర్ వాట్ ఎవర్ బై రామ్. And do like the channel and please do share this video with everyone. And please wait until I upload next video. Thank you so much.